మేడం నెక్స్ట్ బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. మన తెలంగాణలో చూసుకున్నట్లయితే రామచంద్రరావు గారికి ఇవ్వడం జరిగింది. సో, అంటే చాలామంది తెలంగాణలో మంచి బీజేపీ తరపున మంచి మంచి లీడర్లున్నారు. రఘునందరావు గారు గాని, ఇంకా చాలామంది లీడర్లున్నారు. సో, వాళ్ళందరికి కాకుండా రామచంద్రరావు గారికి ఇవ్వడం ఎందుకు అని అంటారు? ఇంకోటేంది అది వాళ్ళ ఇష్టం. అది పక్కన పెట్టారు. రాజాసింగ్ గారు కూడా ఒక మాట అనడం జరిగింది ఈ అధ్యక్ష పదవి మీద. బూత్ లెవెల్ నుంచి పైన కార్యకర్తల నుంచి మొత్తం ఓటింగ్ తీసుకొని ఎవరికి ఎక్కువ శాతం ఓటేస్తే వాళ్ళకి ఇవ్వాలి అన్నట్టు ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే, మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చుకుంటూ పోతే పార్టీ మనుగడ సాగదు అని ఆయన చెప్పడం జరిగింది. ఇది ఎలా తీసుకొచ్చానంటారు? ఇక్కడ ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళ ఇష్టం. వాళ్ళ నాయకుడిని పెట్టుకునే అవకాశం వాళ్ళకుంటది. కాకపోతే ఏ పార్టీకైనా గూడా అంటే ఈవెన్ ఏ పార్టీ అయినా నేను చెప్పేది జనరల్‌గా కొంచెం నోన్ పర్సన్ పెడితే అంటే కొంచెం పబ్లిక్‌లో తెలిసిన వ్యక్తినే కానివ్వండి, పార్టీల్లో అలాంటి వాళ్ళని అధ్యక్షులను చేస్తే కొంచెం పార్టీకి ప్లస్ అవుతది. ఆ నాయకులకి, క్యాడర్‌కి కూడా అందరికీ అది ప్లస్ అవుతది. ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈటెల గారు లాంటి వాళ్ళు ఇట్లా కొంతమంది ఉన్నారు కదా! బండి సంజయ్ గారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా కొంచెం నోన్ ఫేసెస్ అయిపోయారు. కాకపోతే ఒకసారి అనిపిస్తది బండి సంజయ్ గారు వచ్చినప్పుడేమో పెద్ద తెలీదు ఎక్కువ. కానీ ఆయన క్రియేట్ చేసుకున్నాడు. చెప్పలేము. ఒక్కొక్కసారి ఎవరు వస్తే ఎలా క్రియేట్ చేసుకోగలుగుతారో కూడా తెలీదు. ఈటెల గారు లాంటి వాళ్ళు మినిస్టర్‌గా చేశారు. ఇంక ఇట్లాంటి వాళ్ళందరిని చూస్తే ఖచ్చితంగా కొంచెం నోన్ పర్సన్స్‌కి ఇస్తే కొంచెం అందరికి రాష్ట్రం మొత్తం తొందరగా తెలుస్తది. అవును. అది ఓ ప్లస్ అవుతది. ఏ పార్టీ అధ్యక్షుడినైనా పెట్టేటప్పుడు అలాంటిది పెట్టడం. ఇప్పుడు అయి తీసుకుంటే ఆంధ్రాలో మరి ఆంధ్రప్రదేశ్‌లో పీవీఎన్ మాధవ్ గారికి ఇవ్వడం జరిగింది. ఆంధ్రాలో గూడా ఎవరనేది పెద్దగా తెలీదు. హ్మ్. ఇప్పుడు సుజనా చౌదరి లాంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు కొంచెమంది కొంచెం నోన్ పర్సన్స్ ఉన్నారు కదా! అలాంటి వాళ్ళు ఇప్పుడు పురంధేశ్వరి గారు ఉన్నారు అనంటే దానికి ఒక హోదా వచ్చింది. హ్మ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఆవిడ ఉన్నారు అనంటే దానికి ఒక హోదా వచ్చింది. ఎందుకో తెలుసా? అది ఆవిడకి తెలిసిన మనిషి. ఎవరు తెలియని వాళ్ళు ఉండరు. పురంధేశ్వరి గారంటే అందరికీ నోన్ ఫేస్ కాబట్టి. సో, ఖచ్చితంగా ఎవరు బీజేపీ అధ్యక్షురాలంటే ఖచ్చితంగా ఆవిడ పేరు అనేది తెలిసిపోతది. ఇప్పుడు పెట్టిన వాళ్ళని చూస్తే అంత నోన్ పర్సన్స్ కాదు. ఎవరు అని ఎతుక్కోవాల్సిందొస్తది. ఇంకో వారం, 10 రోజులు ప్రజలైతే ఇంకా అసలు పట్టించుకోరులెండి. ఎలక్షన్‌లు గూడా గాదు గాబట్టి అవును. అంత పట్టించుకోరు. నాయకులే ఎతుక్కుంటారు. వాళ్ళ క్యాడర్ ఉంటది గదా! వాళ్ళ క్యాడరేనే ఎతుక్కుంటారు. సో, కొంచెం జనాల్లోకి సెట్ అవ్వటానికి, ఎళ్ళటానికి కొంచెం టైం పడతది. ఓకే. ఓకే. సో, థాంక్ యూ మ్యామ్ మా వీటీవీకి వచ్చినందుకు. థాంక్ యూ.